విషయంలో వైసీపీ పార్టీ అన్ని సందర్భాల్లో కూడా ఒక నిశ్చలమైనటువంటి అభిప్రాయం లేకుండా పిల్లి మొగ్గలేస్తున్నారు. ఏదో సామెత ఉంది, గోడెట్ట పడగొట్ట అని. రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయ్యారు. అమరావతి రాజధానిగా నిర్ణయం తీసుకుంది, అసెంబ్లీ తీసుకుంది. దాన్ని ఈయన వచ్చి మూడు రాజధానులను మళ్ళీ దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేశారు. అనేక ఉద్యమాలు జరిగినాయి. భూములు ఇచ్చిన రైతులు ఉద్యమాలు చేశారు ఈ రాజధాని కోసం. వాళ్ళ త్యాగాన్ని, వాళ్ళ ఉద్యమాన్ని కూడా ఇక్కడ విస్మరించకూడదు. మరి రేపొద్దున్న మళ్ళీ ఏదైనా ఈ రాజధాని విషయంలో మార్పులు చేర్పులు జరిగే సందర్భంలో, చేర్పులు జరగవచ్చు కానీ మార్పులు జరగవు సందర్భంలో ఎవరు కాపాడతారు? రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రాన్ని ఎవరు కాపాడతారు? దానికోసమే ఇవాళ స్వయంగా ప్రధానమంత్రి గారు ఫోన్ చేసి అసెంబ్లీ తీర్మానాన్ని అడిగారు అంటే ప్రధానమంత్రి గారు కూడా కేంద్రం ఆమోదించక్కర్లేదు ఈ విషయాన్ని అనే విషయం తెలియదా? ఆయన డ్రామాలు ఆడుతున్నాడా? అత్యవసరంగా అసెంబ్లీ సమావేశపరిచి రమ్మంటే వాళ్ళు ఎందుకు రాలేదు? వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు. మండలి తీర్మానం కూడా అక్కర్లేదు, అసెంబ్లీ తీర్మానం చేసి పంపమని కేంద్రమే స్వయంగా పిఎంఓ నుండి ఫోన్ వచ్చి చెప్పడం జరిగింది. ఆ విధంగా తీర్మానం వెళ్ళింది. పార్లమెంట్ లో చర్చ జరిగింది. వాళ్ళ ఎంపీలు వాకౌట్ చేశారు. దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి, అడగకుండా మద్దతు తెలిపాయి. కాంగ్రెస్ తోడు సహా తెలంగాణ పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలతో సహా. వాళ్ళందరికీ బుర్ర లేదా? ఈయనకున్నంత తెలివి లేదా? ఈయనంత మేధావులు కాదా? ఈయనంత అనుభవజ్ఞులు కాదా? ఈయనే పార్టీ నడుపుతున్నాడా? ఈయన పార్టీకి రాజ్యాంగం గురించి, చట్టం గురించి, చట్టబద్ధత గురించి తెలుసా? మిగతా వాళ్ళందరూ డ్రామాలు ఆడుతూ బతుకుతున్నారా? ఎవరు డ్రామాలు ఆడతారు? ఎందుకు ఆడతారు? ఒకసారి ఆలోచించాలి. అంటే ఈయన ఏమనుకున్నాడంటే, అసలు మోడీ గారు ఈ బిల్లును పార్లమెంట్ లో పెట్టడు. ఎందుకంటే మోడీ గారు అడగకుండానే నేను పార్లమెంట్ లో వాళ్ళకి మద్దతు తెలుపుతున్నాను. అన్ని బిల్లులకి నా బేషరతుగా నా పార్టీ ఎంపీలు మద్దతు వాళ్ళకి ఇస్తున్నాను. నేను నన్ను కాదని చంద్రబాబు నాయుడిని ఆయన ప్రోత్సహించాడో అని కలలు కన్నాడు ఆయన. ఎప్పుడైతే కేంద్రం బిల్లు పెట్టాలని యోచించిందో, హుటాహుటీని అన్ని చకచకా జరిగిపోయాయో షాక్ గురయ్యాడు. ఆ షాక్ గురైనప్పుడే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పెట్టి ఏం చేశాడు ఆయన మాట్లాడింది ఏంటి? వేళ సోషల్ మీడియా ఒక కుదుపులాగా జరుగుతుంది సోషల్ మీడియాలో. ఆయన మాట్లాడినటువంటి మాట టైటిల్ పెట్టే ఒక సిద్ధాంతిలాగా, నామకరణ చేసే సిద్ధాంతిలాగా టైటిల్ పెట్టి ఒక మాస్టర్ లాగా టైటిల్ పెట్టాడు. ఏమంటే మన ఇంట్లో కుక్క పిల్లకి కూడా ఒక అందమైన పేరు పెట్టుకుంటాం, అర్థవంతమైన పేరు పెట్టుకుంటాం. నాకు అది చూస్తే ఏం గుర్తొచ్చిందంటే, పూర్వం జంధ్యాల సినిమాలో ఒక కామెడీ సీన్ ఉంటుంది. శ్రీలక్ష్మి అని ఒక యాక్ట్రెస్ ఉంటుంది, సుత్తివేలు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు. అప్పుడుకి సోషల్ మీడియా లేదు, సెల్ ఫోన్ లేదు. అంటే రేడియోలో వంటలు వస్తూ ఉంటాయి, అవి విని కొత్త వంటలు ప్రయోగాలు చేసి భర్తకు పెడతా ఉంటుంది. అలా ఒక వంటకం తయారు చేసింది. ఆ రోజు భర్త వచ్చాడు, భోజనం పెట్టింది. ఈ కూర పేరేంటని అడిగితే బంగాళా భౌ అంటది ఆమె. అది కొత్త రకం వంటంట. రేడియోలో చెప్తే విని ఈవిడ ప్రయోగం చేసి తయారు చేసి భర్త మీద ప్రయోగించింది. ఆ కూర ఆయన తినలేకపోయాడు, ఆయన కక్కుకున్నాడు. అలాగా ఈ పేరు మావిగన్ అంట. ఏంటంటే మావి అంటే ఆవులు ఈనిన తర్వాత ఒక గంటకో అరగంటకో మావిని విసర్జిస్తాయి. అంటే ఆ గర్భం దాల్చినటువంటి తాలూకు ఉన్నటువంటి ఆ పిండం తాలూకు విసర్జించేటటువంటి ఒక వ్యర్థ పదార్థాన్ని, ఒక బ్యాగ్ లాగా ఉంటుంది, అది దాన్ని మావి అంటారు. అది వేసిన తర్వాతే, ఆవు విసర్జించిన తర్వాతే ముర్రుపాలు పితుకుతారు, దూడకు ముర్రుపాలు పడతారు. అది కడుపులో ఉండగా ఆవు దాన్ని విసర్జించకుండా దూడకు కూడా పాలు గుడవనివ్వరు. అది పట్టుకెళ్ళి ఒక చెట్టు కడతారు. అంటే ఒక పనికి మాలిన పదార్థం, ఆవులు పురుడొచ్చిన తర్వాత, ఈనిన తర్వాత విసర్జించేటటువంటి ఒక విషపూరితమైనటువంటి పనికి మాలినటువంటి పదార్థం మావి అంటే అర్థం అది. నేను చాలా నిఘంటువులు తిరిగేశాను రాత్రి.
మీరేదో ఇది చెప్తున్నారు ఆనంద్ సాగర్ గారు. ఆయన కొంతమంది ఇప్పుడు అమెరికా నుంచి కొంతమంది ట్రోల్స్ చేస్తున్న వాళ్ళు పంపిస్తున్నారు. మావిగన్ అనేది పబ్జీ ఆటలో ఒక విలన్ పేరు, అందుకని ఆయన గుర్తుకొచ్చింది అంటున్నారు. దానిలో ఏమన్నా మీకు ఏమైనా ఐడియా ఉందా? కావచ్చండి, అది మా పబ్జి ఆటలో విలన్ పేరు కావచ్చు, కానీ ఇక్కడ మనం తెలుగు గురించే మాట్లాడుకోవాలి. ఆయన ఏం చెప్పాడు? మచిలీపట్నంలో మా, విజయవాడలో వి, గుంటూరులో గన్ను అంటే మావి గన్ను, చివరి నా పేరు గుర్తొస్తే మార్చుకున్నాను మళ్ళీ చెప్తున్నాడు. అంటే నిబద్ధత ఉందా? సీరియస్నెస్ ఉందా? జోక్గా మాట్లాడుతున్నాడా? పిచ్చిగా వాగుతున్నాడా? ఈ మాటలు ఏంటి? తెలుగు నిఘంటువులో ఇవాళ అమరావతి అనే పేరు మీరు తీసుకోండి, అది దేవతల రాజధాని. దేవేంద్రుడు స్వయంగా అక్కడ 11 అడుగుల శివలింగాన్ని, స్ఫటికలింగాన్ని ప్రతిష్ఠ చేసినందుకు గాను అమరావతి అనే పేరు వచ్చింది. నాగార్జునుడు నడయాడిన నేల కాబట్టి బుద్ధ భూమిగా పేరు వచ్చింది. అమరావతి అంటే మరణం లేనిది అని అర్థం, శాశ్వతమైంది అని అర్థం, సజీవమైంది అని అర్థం. మరి మావి గన్ అనే దానికి తెలుగు నిఘంటువులో, బ్రౌను రాసిన నిఘంటువులోనైనా ఇంకో నిఘంటువులోనైనా అర్థం ఉండాలి కదా. అర్థం పర్థం లేని ఒక పిచ్చి పేరు నువ్వు ప్రకటించి పిచ్చివాడిగా సోషల్ మీడియాలో ఇవాళ నవ్వులు పాలయ్యావు. అనేక రకాల ట్రోల్స్ వస్తున్నాయి. ఇది అంత సభ్యత సంస్కారం ఉన్నటువంటి నాయకుడు మాట్లాడవలసినటువంటి మాట కాదు, చేయాల్సినటువంటి ప్రతిపాదన అంతకంటే కాదు. రైట్ ఆనంద్ సాగర్ గారు, పేరుకి ఒక పరమార్థం ఉంటుంది. రైట్ ఆనంద్ సాగర్ విజయవాడ తీసుకోండి, చెప్పండి. విజయవాడ తీసుకోండి. విజయవాడ, అసలు విజయవాడకి ఆ పేరు ఎలా వచ్చింది? విజయవాటిక. విజయుడు అంటే అర్జునుడు. అర్జునుడు అక్కడ ఇంద్రకీలాద్రి పర్వతం పైన తపస్సు చేశాడు కాబట్టి, పాశుపతాస్త్రం పొందాడు కాబట్టి, శివుణ్ణి ప్రత్యక్షంగా చూశాడు కాబట్టి విజయవాటిక అని పేరు వచ్చింది. విజయవాడ అని వచ్చింది. బెజవాడ అని అంటారు. బెజవాడ అంటే కూడా అర్థం ఉంది, ఏదో బెజ్జం, అక్కడ చిన్న బెజ్జం లాగా పడింది గంగా కృష్ణా నదికి, కాబట్టి ఆ బెజ్జం నుంచి కృష్ణమ్మ ప్రవహిస్తుందని చెప్పి బెజవాడ అని పేరు వచ్చింది అంటారు. ఇంకొక అర్థం కూడా ఉంది దానికి, బ్లేజు వాడ అని అర్థం ఉంది, అంటే ఎప్పుడు హీట్ గా ఉంటుంది, అది కూడా అన్నారు దాన్ని. అలా ఏ ఊరు చూసుకున్నా, ఇది మాకు ఇక్కడ కాకినాడ ఉంది, కాకినాడ అంటే బుద్బుద అన్నారు దాన్ని, అంటే బురదలో పుట్టిన కమలము అని అర్థం. పోకనదము అన్నారు, అదే అర్థము. మీరు దేన్నైనా తీసుకోండి. సో దేనికైనా ఒక అర్థం ఉండాలి నిఘంటువులో అంటారు మీరు. ఎస్, అర్థము తెలుగు భాషలో దానికి అర్థం చెప్పమని నేను డిమాండ్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి. ఎస్ సార్, మళ్ళీ మాట్లాడతాం మీతో. పేరుకి అర్థం ఏంటో చెప్పు. ఎస్